కొద్దిగా ఎక్కువగా కూర్చోలేకపోవడము, ఎక్కువ అల్ట్రాసౌండ్ తీసి చిన్న గడ్డ ఉంది అనేసి బాగా స్ప్రెడ్ అయిపోయింది లోపల. అది ఆపరేషన్ పునర్జన హాస్పిటల్ గురించి మాకు వేరే వాళ్ళ ద్వారా ఇదివరకు చాలా వీక్గా ఉండి కొద్దిగా మనిషి ఇప్పుడు మామూలు మదర్ పేరు వచ్చి గుడారు లక్ష్మీనారాయణమ్మ, ఏజ్ 70 years. మాది కడప డిస్టిక్ రాజంపేట. కొద్దిగా ఎక్కువగా కూర్చోలేకపోవడము, ఎక్కువ ఎంతసేపు పడుకోవాలనడము, జ్వరం రావడం ఇలా ఎందుకో వస్తున్నది అని చెప్పేసి ఒక మా రాజంపేటలో హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే ఇలా ప్రాబ్లము. అల్ట్రాసౌండ్ తీసి మా లోపల స్టమక్లో చిన్న గడ్డ ఉంది అనేసి వేరే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పి ప్రిఫర్ చేశారు. అంటే యాక్చువల్గా జాండీస్ ప్రాబ్లం కొద్దిగా ఎక్కువ ఉన్నది. అది తగ్గించాలంటే వారం రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు. జాండీస్ కంట్రోల్ కాకపోయేటప్పటికి వాళ్ళు స్టంట్ వేశారు జాండీస్ తగ్గించడానికి. ఆ స్టంట్ తీసేసి బయాప్సీ చేసి జాండీస్ కంట్రోల్ అయ్యేదానికి చేసి పంపించారు. ఈ గడ్డ అల్ట్రా బయాప్సీ చేయించుకోరమంటే అక్కడికి వెళ్ళి చేయించుకొని వచ్చినాక అది బాగా స్ప్రెడ్ అయిపోయింది లోపల. అది ఆపరేషన్ చేయడానికి ఇప్పుడు వీలు కావట్లేదు. మేము కొద్ది రోజుల వరకు మందులు ఇస్తాము, ఆ మందులు వాడుతూ ఉండండి, క్యూమా ఇవ్వడానికి వీలైతే చేద్దామని చెప్పారు. ఈ మధ్యలో మాకు ఈ పునర్జన హాస్పిటల్ గురించి మాకు వేరే వాళ్ళ ద్వారా ఐడియా వచ్చి మా మేడం కాలేజీలో పనిచేస్తారు, వాళ్ళ కొలీగ్స్ ఎవరో చెప్పారని చెప్పేసి మమ్మీని తీసుకొని ఇక్కడికి వచ్చాము. డాక్టర్ గారు చూసి ప్రాబ్లం లేదు, మీరు 6-7 months వరకు టాబ్లెట్స్ వాడండి అని చెప్పి మాకు టాబ్లెట్స్ ఇచ్చారు. టాబ్లెట్స్ వాడుతున్నాము. ఇప్పుడు స్టమక్ పెయిన్ లేకుండా నార్మల్గా ఉంది. ఇదివరకు చాలా వీక్గా ఉండి కొద్దిగా మనిషి చూడటానికి ఒక విధంగా ఉన్నది. ఇప్పుడు మామూలుగా కొద్దిగా మనిషి తేటగా కొద్దిగా నీట్గా కనపడుతూ కొద్దిగా యాక్టివ్గా తన పనులు తను చేసుకుంటూ నార్మల్ స్టేజ్లో ఉన్నట్టు మాకు అనిపిస్తుంది. కాబట్టి మళ్ళీ ఎందుకైనా మంచిది వాడదాము, డాక్టర్ గారు చెప్పిన కోర్స్ కంటిన్యూగా 6-7 months వాడదామని చెప్పేసి మళ్ళీ వచ్చి తీసుకుంటాం.